ఇంకా చాలా ఉంటాయి వాళ్ళ మధ్యలో పంచులు. I felt it was really intriguing. సో ఇది ఎలా ఉండబోతుంది కౌశిక్? అంటే ఇది ట్రూ టు ఇట్స్ జానరా హారరా, కామెడీ ఉండబోతుందా, లేకపోతే ఎట్లా ట్రీట్ చేసావు దీన్ని? కామెడీ అసలు ఉండకుండా ఉండదు, బట్ వెరీ మినిమల్ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. ఇట్స్ నాట్ హారర్ కామెడీ. ఇట్స్ నాట్ హారర్ కామెడీ, ఇట్స్ అ హారర్ మిస్టరీ. ఇట్ విల్ బి ట్రూ టు ఇట్స్ జానర్, కానీ కథలోకి వెళ్ళే ముందు ఏదైతే హారర్ మిస్టరీ రేడియో బిఫోర్ వరకు కామెడీ ఉంటుంది, దాని బిఫోర్ రేడియో నుంచి ఇంకా అది కూడా సిచువేషన్ కామెడీ తప్ప అది కూడా ఎక్కడ సపరేట్ ట్రాక్ కామెడీ కావాలని కామెడీ కాదు, వెరీ సిచ్యువేషనల్, వెరీ ఆర్గానిక్ కామెడీ. సో ఆర్గానిక్ పంచెస్, ఒక రియల్ పర్సన్ అక్కడ ఉంటే అతను ఎలా బిహేవ్ చేస్తాడో అలానే ఉంటాయి తప్ప సపరేట్ గా ఒక ట్రాక్ లాగా ఉండదు. బట్ అది మంచిగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ. బిఫోర్ ట్రైలర్ అదే అనిపించింది నాకు. ఇట్ హ్యాస్ అ గ్రేట్ స్కోప్ ఆఫ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ ప్రొడ్యూస్ చేయడానికి. ఒక వన్స్ కథ స్టార్ట్ అయిన తర్వాత ఎస్పెషల్లీ వెన్ ద గైడ్ హిమ్సెల్ఫ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్, ఇదేంది తేడా ఉంది అది పర్ఫార్మెన్స్ లో కూడా ఐ ఫెల్ట్ ఇట్ వాస్ కమింగ్ త్రూ. వీళ్ళందరినీ సరదా భయపడదామని చూస్తే ఇది నిజంగా మనల్ని భయపడుతుంది ఏంటి అన్నట్టు ఏదో తేడా కొడుతున్న సీనా. సో అది సీనా వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఒకటి చెప్పు, సెన్సర్ అయిపోయింది కదా సినిమా, ఏ సర్టిఫికెట్ ఇచ్చారంటగా? ఏ సర్టిఫికెట్ ఏంటి అంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ భయపెట్టేలాగా ఉందని ఇచ్చారా ఏ సర్టిఫికెట్? వేరే ఏమన్నా ఏ సర్టిఫైడ్ కంటెంట్ ఏమైనా ఉందా? మీరు నంబరు మా సినిమాలో ఈ నగరానికి ఏమైంది కూడా ఉండదు. బిగినింగ్ లో వచ్చే రెండు గాజులు ఏం లేదా? ఎందుకంటే వన్ స్మోకింగ్ షాట్ లేదు, వన్ డ్రింకింగ్ షాట్ కూడా లేదు. స్టిల్ యు గాట్ an A సర్టిఫికెట్. సో ప్యూర్లీ ఫర్ ఫియర్ ఫ్యాక్టర్ ఇచ్చున్నారు. ఓన్లీ ఫియర్ ఫ్యాక్టర్. అంటే భయానికి ఎప్పుడైనా సరే చిన్నపిల్లలు భయపడతారు కదా. రైట్ రైట్, ట్రూ ట్రూ ట్రూ. సో చిన్నపిల్లలు కానీ అన్ని హారర్ సినిమాలకి ఇవ్వరుగా ఏ సర్టిఫికెట్? అది తెలీదు, కానీ మన దాంట్లో మెయిన్లీ స్కేరీ పార్ట్ వల్లనే ఇచ్చారు. భయం అనేది ఉండడం వల్లే, అంటే మాకు కూడా చాలా భయం వేసిందని కూడా వాళ్ళు యాక్చువల్లీ చెప్పడం జరిగింది. సో that's a censor report that it was very scary, but that's amazing because one of the biggest factors for a horror film to succeed, భయపడ్డామా లేదా అన్నదే కదా. నాకు ఇంకా గుర్తు, కాంజూరింగ్ మీరు మెన్షన్ చేశారు కదా. నేను కాంజూరింగ్కి యాక్చువల్లీ నేను అను స్వాతి వెళ్ళాం కాంజూరింగ్కి సిడ్నీలో ఉన్నప్పుడు. కాంజూరింగ్ ఫస్ట్ పార్ట్ చెప్తున్నాను. ద బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ నాట్ వెన్ యూ వాచ్ ద ఫిలిం. నువ్వు సినిమా చూసేటప్పుడు భయపడేది కాదు, ఇంటికి వచ్చిన తర్వాత ఉంటుంది అసలు భయం. నువ్వు మెల్లిగా వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు, నైట్ అందరు నిద్రపోతున్నప్పుడు, ప్యాచ్ పోసుకోవడానికి వెళ్ళినప్పుడు, మన షాడో మనమే చూసుకున్నప్పుడు, అక్కడ నీ ఇమాజినేషన్ అనేది నీ బ్రెయిన్ నీతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తాను. సో ఒక మంచి హారర్ సినిమా చూసినప్పుడు ఇట్ విల్ హాంట్ యు టిల్ యు స్లీప్. నిద్ర కూడా ఆ రోజు సరిగ్గా పట్టకపోవచ్చు. So that is the greatest impact you can create through cinema. Correct. So I'm hoping that your film is going to create that kind of an impact. Definitely. I strongly believe that. Yeah, I mean, A certificate ochindante I'm sure without smoking, without smoking and everything, yeah. No obscenity, without all those things we got, and zero cuts. ఒక్క కట్ కూడా లేదు, సెన్సార్ కట్ లేదు. బట్ స్టిల్ వి గాట్ ఎన్ ఏ బికాజ్ ఆఫ్ ద హారర్ ఫ్యాక్టర్. కిష్కిందపూరి అని ఎందుకు పెట్టావు పేరు? చిన్నపిల్లలు భయపడతారని అనే పాయింట్ మీద, ఆ పాయింట్ మీద ఇస్తారు. బట్ నీకు యాక్చువల్ సినిమాకి వెళ్ళేది ఎవరు తెలుసా? వాళ్ళే. నీకు రేపు ఇప్పుడు స్కూల్ బంక్ కొట్టి, కాలేజీలు బంక్ కొట్టి మోస్ట్ వెళ్ళేది వాళ్ళు. ఎందుకంటే హారర్ సినిమా నీకు టీన్స్ ఉన్నంత క్రేజ్. ఎందుకంటే నేను నా 14 to 18 years అప్పుడు నేను పిచ్చి చూసాను హారర్ సినిమా. ఏదో రిలీజ్ అయితే భయ్యా వెళ్ళిపోయాను థియేటర్కి. ఇప్పుడు తో తగ్గించాను, కానీ అప్పుడు ఏంటంటే ఒక ఫేస్ ఏంటంటే అమ్మ గర్ల్ ఫ్రెండ్స్ తీసుకొని వాళ్ళు భయపడతారు. మనకు కూడా పడతానే ఉంటుంది. వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చేవాళ్ళు కాదు, సినిమా అంటే వచ్చేవాళ్ళు. అప్పట్లో ఏంటంటే సరదాగా మనం శ్రీనివాస్ బ్రో హారర్ సినిమాలకి అమ్మాయిలు తీసుకెళ్లేవాడు అనమాట. ఇదే అనవసరంగా మీకు తమ్నేల్ వేసినట్టుంది ఇప్పుడు. భయ్యా అందరూ చేసేదే భయ్యా, నేను బయట ఓపెన్ గా చెప్తున్నాను. ఫ్రెండ్స్ తీసుకెళ్ళండి భయ్యా, గర్ల్ ఫ్రెండ్స్ కాదు. ఓకే, అదంతా వాళ్ళు ఎడిట్ చేసేస్తారు. అవును ఉండవు. సో నైస్. మీరందరూ హ్యాపీ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. ముగ్గురికి పెళ్లి అయిపోయింది, మాకు మంచి అమ్మాయి దొరికి మీరు పెళ్లి చేసుకోవద్దా? బ్రో చేసుకోండి, ఎవరొద్దన్నారు హ్యాపీగా. ఆల్రెడీ హీరో అంటే ఇమేజ్ ఉంటది. అయినా ఇప్పుడు అలాంటి పట్టింపులు ఏం లేవు అమ్మాయిలకి. ఏంటంటే ఇప్పుడు అలా అనుకుంటారు మీరు, సార్టెడ్ అంతే. మాకు కూడా ఆయన ఫస్ట్ డే మార్నింగ్ షో గర్ల్ ఫ్రెండ్ తీసుకుని వెళ్తారేమో అని డౌట్. క్వైట్ పాసిబుల్.
ఇద్దరు కొట్టుకొని చిన్నపిల్లల్లాగా ఓ సెట్లోనా? సెట్లు కొట్టుకొని 10 రోజులకి వెళ్ళిపోయాడు. తర్వాత భయ్య ఇంకోసారి ట్రై చేయమంటారా?